నిర్మించిన మాయభవనాన్ని రాజకుమారితో సహా ఆ కొండ మీదికి మార్చు. ఓ దావూద్, బంగారు కంచంలో భోంచేస్తూ ఉంటే శరీరం కూడా బంగారం అవుతుంది. దావూద్, అసలు భోజనం పెట్టనే లేదా? ఇస్తున్నారు అదిగో. దావూద్, ఏమిటి మాయం? భవనం మాయమైపోయింది హుజూర్. యాస్మిన్, అమ్మాయి గారు కూడా మాయమైపోయారు హుజూర్. దావూద్, తీసుకురా అల్లావుద్దీన్. ఏమిటో కానీ మన భవనం ఎక్కడికో ఎగిరిపోతున్నట్టు చూస్తోంది. మీకు కూడా అలాగే ఉందా? ఉందమ్మా, మాకు అలాగే ఉంది. సుల్తాన్ గారి భవనం కనిపించడం లేదు. ఏమిటి చూస్తున్నావు? మాయతో నిర్మించిన భవనం మాయంగానే వచ్చేసి. ఎవరు నువ్వు? నీ ప్రేమమూర్తి మంత్రవాది జాఫర్. మంత్రవాదివా? పాపాత్ముడా! లోకంలో సుఖం అన్నది ఏదన్నా ఉంటే అది పాపంలోనే ఉంది. నీకు తోబుట్టువులు లేరు? ఉన్నారని నా ఆశల్ని కట్టిపెట్టుకోమంటావా? నీలో మానవత్వం కూడా నశించిందా? ఉంది కాబట్టే పువ్వులు తుమ్మెదలను ఆకర్షించినట్టు నీలాంటి అందగత్తెలు నన్ను ఆకర్షిస్తున్నా. పిచ్చిదాన, నన్ను ఆజ్ఞాపించడానికి ఇప్పుడు నీవు రాజకుమారివి కాదు, అందుకు జోహుకుం చేయడానికి నేను నీ బానిసని కాదు. మర్యాదగా నా కోరిక నెరవేర్చు, లేదా మార్చు. నీలాంటి పాపాత్ములందరికీ మానవ జన్మ లభించినప్పుడు నాలాంటి వాడికి ప్రపంచంలో ఉండడానికి తావేలేదు. అంతకన్నా మృగంగా మారడమే మేలు. మార్చు. అధికంగా మాట్లాడడం నాకు అలవాటు లేదు. ఇతరులు మాట్లాడడం కూడా నాకు చాలా అసహ్యం. మళ్ళీ తమ దర్శనం చేసుకుంటాను రాజకుమారి. ఈలోగా మనసు మార్చుకుని నా దానమైనావా సరే, లేదా లోపతో నా కళ్ళు కప్పేసింది. ఈ పాపి డబ్బే నా కూతుర్ని నాకు దూరం చేసింది. నాలుగు దిక్కులు గాలించి వెతకడానికి మన సైనికులను పంపించాం హుజూర్. అదేమిటి, భోజనమా? అక్కర్లేదు, తీసుకుపో. భోజనం కాదు హుజూర్, అల్లావుద్దీన్ తమకు బహుమానంగా పంపిన ఆభరణాలన్నీ వస్తువులుగా మారాయి. ఇదేమిటిది? రక్త కిరీటం చుట్టకుదురుగా మారిపోయింది హుజూర్. మోసం, మహామోసం. ఈ క్షణం వరకు సుల్తాన్గా ఉన్న నన్ను ఫకీర్గా చేస్తాడేమోనన్న భయం వేస్తోంది. భయం వేస్తోంది వజీద్, భయం వేస్తోంది. అడుగో, వచ్చాడు నా కుమార్తెను మాయం చేసిన మోసగాడు. ఆహా వజీద్, వీడికి వెంటనే శిరచ్ఛేదం చేయించు. ఆగో, వాడి తల తీస్తే మనకే నష్టం. వాడి వల్లే మా అమ్మాయి జాడలు తెలుసుకోవాలి. నోరు ముయ్యి. నువ్వు కళ్ళ పడితేనే నా కడుపు మండిపోతుంది. ఈ మహామోసం ఎలా జరిగిందో నాకు తెలియదు. పట నాటకం, మా లోహత్వాన్ని రెచ్చగొట్టి వింత కథ నడిపించావు. ఇంకా నీ టాఠాలు మా దగ్గర సాగవు. అల్లా సాక్షిగా నాకేమీ తెలియదు ఆలంపన. తెలిసి ఉంటే నా ప్రాణ సమానమైన యాస్మిన్ చేతులారా పోగొట్టుకుంటానా?
కొంచెం నిదానించండి ఆలప్పన. నిదానించాలే? ఛీ, నువ్వు చేసిన మోసం నా మెదడుకు ఎంతైనా పని చెప్తుంది. కొడుకు తగ్గ తల్లి. ఆలప్పన, నేరస్తుని నేను కానీ నా తల్లి కాదు. ఆమె నిందించడానికి మీకు అధికారం లేదు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మరీ మాట్లాడు. రాజకుమారిని నీకు ఇమ్మనడమే నీ తల్లి చేసిన కన్న తల్లి విషయంలో తప్పులు ఎత్తుతుంటే సహించడం నా చేత కాదు. ఆలప్పన, ముందు నా తల్లిని విడిచిపెట్టండి. ఆమెను దండిస్తే నీకు బుద్ధి వస్తుంది. మా రాజకుమారి మాకు దక్కుతుంది. అవును, మా అమ్మాయిని వారం తిరగకుండా మాకు అప్పగిస్తావా? సరే, లేదా మీ అమ్మ మీద ఆశ వదలకు. అమ్మా అమ్మా అమ్మా, ఈ వయసులో నీకు ఆసరా కావలసిన వాడు చివరకు నీ ప్రాణానికే కారణమయ్యా. వారం రోజుల్లోగా మీ అమ్మాయిని మీకు అప్పగించాలి, అంతే కదూ? సరే, నాకు నిజమయ్యా, నేను ప్రాణంతో ఉండాలని ఆశ నీ జీవితాన్ని నాశనం చేశాను. భయం నా బుద్ధిని పాడు చేసింది. దీని ఫలితం ఇంత విపరీతంగా ఉంటుందని నేను అనుకోలేదు. అవును, నేను నిజంగా నమ్మకం ఈ తప్పు కొరకు నేను విచారించే రోజు నేను రాయిగానన్నా సరే మారిపోవడానికి సిద్ధంగా ఉంటాను. నిజంగా మీరేనా? ఆ మంత్రవాది ఈ రూపంలో రాలేదు కదా? నిజంగా బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. లా ఇలాహ ఇల్లల్లాహు. ఆలంపన, రా దౌలత్. ఇది పన్నుల తాలూకు లెక్కలు. ఆ లెక్కలేమిటో ఒక్క మాట చెప్పు. కొత్త పన్నులు విధించడం వల్ల అదనంగా 60 లక్షల మొహరీలు ఆదాయం వచ్చింది హుజూర్. ప్రజలు ఊళ్ళు విడిచి ఇంకా అడవులకు వెళ్ళిపోలేదు. ఆలంపన, ఎవరితో చెప్పి కొత్త పన్నులు విధించారు? ఈ పేరుతో ప్రజల రక్తం పీల్చి నా పాపాన్ని ఎక్కువ చేస్తున్నారు. ఇంతకాలం ఈ పాపిష్టి డబ్బుకు దాసోహం చేసి మోసపోయాను. ఆఖరికి నా కూతుర్ని కూడా దార విడుచుకున్నాను. ఈ పన్నులన్నీ కేవలం తమ కోసం, తమ మహారాజ భోగాల కోసం. నోరుముయ్. మహారాజు మహారాజట మహారాజు. ఎవర్రా మహారాజు? కష్టపడి పనిచేసి పొట్ట పోసుకునేవాడే నిజమైన మహారాజు. ప్రజలను కష్టపెట్టేవాడు మహారాజు కాడు, కేవలం రాక్షసుడు. వెళ్ళు, ఖజానాలో ఉన్న డబ్బంతా అందరికీ దానం చెయ్యి. ఆలంపన, మరి మీ విషయం? నా విషయం నీకు అనవసరం.
ఇదిగో టోపీలు కుట్టి ఖురాన్ రాసి జీవిస్తాను. నిజమైన ఆనందం అనుభవిస్తాను. నాకు భయంగా ఉంది. ఏం పర్వాలేదు, ధైర్యంగా ఉంది. సుల్తానా యాస్మిన్, నీవు ఒంటరిగా ఉన్నావేమో అనుకున్నాను. చూడబోతే నీకు కూడా ఇద్దరు తోడినట్లుగా ఉందే. మీరా ఏమంటున్నారు? ఏవి అనలేదు. అల్లావుద్దీన్ వద్దకు ఎలా ఎగిరిపోవడమా అని ఆ చిత్రపటాన్ని అడుగుతున్నావు కదా. అందమైన చిత్రాన్ని చూసి ఏ యువతలు ఆనందించకుండా ఉండగలరు హుజూర్? శభాష్ శభాష్ యాస్మిన్, నువ్వు నిజంగా గొప్ప నేర్పరివి, మంచి చమత్కారివి కూడా. నీ తీయని మాటలు నాకు ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి యాస్మిన్. మనిషిని చూస్తూనే మనసు తెలుసుకోవడం సాధ్యమా? ఈ విషయంలో అందరూ ఇలాగే పొరపాటు పడుతూ ఉంటాం హుజూర్. పొరపాటు పడ్డవా? ఆ మాట నిజమే. లేకపోతే అల్లావుద్దీన్ని నువ్వంత ఎక్కువగా నమ్ముతావా? అది పోని, అతని సకల సంపదలకు కారణమైనటువంటి ఈ మాయదీపాన్ని గురించి నీతో ఒక్క మాటైనా అన్నాడా? అంత శక్తివంతమైన దీపం అది. ఏది ఒక్కసారి చూడనివ్వండి. కొంచెం ఆగు. ఈ అద్భుత దీపాన్ని అంత అజాగ్రత్తగా పోగొట్టుకోవడానికి నేను నీ అల్లావుద్దీన్ అంతటి తెలివి తక్కువ వాడిని కాదు. ఇదిగో చూడు. చూసావా, నా బొందులో ప్రాణం ఉన్నంత వరకు ఆ దీపాన్ని నేను తప్ప ఇంకెవరూ తాగడానికి వీల్లేదు. అది సరే యాస్మిన్, మన ప్రేమ విషయమై ఏదైనా నిర్ణయానికి వచ్చావా? సాధ్యమైనంత త్వరలో మీకే తెలుస్తుంది. యాస్మిన్,